ఇక్కడ సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అంత సమానమైనటువంటి యోగస్థితి. ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 7, అవమానము 7. ఇక్కడ ముఖ్యంగా నాన్న సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు. మరి గొప్పగా ఉందని చెప్పడానికి లేదు, మరీ ఘోరంగా ఉందని చెప్పడానికి లేదు. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి. దాంతోపాటు ఈ ఆరోగ్యంలో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే వాహన ప్రమాదాలు, దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేటువంటిది మంచిది వీళ్ళకి. అసలు ఏదైనా అవసరమైతేనే దూర ప్రయాణాలు సొంత కార్లలో వాటిల్లో వెళ్ళడం అనేటువంటిది చేయాల్సినటువంటి పని. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం అగమ్యగోచరంగా వీళ్ళని భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. దీంతో పాటుగా సింహరాశి వాళ్ళకి అనుకున్న పనులు కూడా చాలా స్లో మూమెంట్. అంటే వీళ్ళు ఎంతవరకు శ్రమపడాలి అంటే అవసరమైన దానికంటే రెట్టింపు శాతం శ్రమపడితే, కష్టాన్ని చూపిస్తే వీళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమైనటువంటి ఫలితం చూపించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి.